ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తున్నాను. ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఈజ్ క్యాల్కులేట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 7,500 ఫర్ 2 years అట్ 5% per annum. ఆల్సో ఫైండ్ ది అమౌంట్ అని ఒక ప్రాబ్లం ఇచ్చాడనమాట. అంటే ఒక మనీ చెప్తున్నాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత? 7,500. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకు కావాల్సింది 3 వాల్యూస్ కావాలన్నమాట. సో ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? రూపీస్ 7,500 అండ్ టైం ఎంత ఇచ్చాడు? 2 years అని ఇచ్చాడు అనమాట. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం అని ఇచ్చాడు. ఇక్కడ మనకు అడుగుతూ ఉండేది 2 questions అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఆల్సో అమౌంట్. సో ఆల్సో ఫైండ్ ది అమౌంట్ అంటున్నాడు అనమాట. సో మ్యాథమెటిక్స్లో ఈ టర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ అంటే ఏమి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, టైం అంటే ఏమి, అమౌంట్ అంటే ఏమి, సో ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీ అనమాట. సో దేనికి అది సపరేట్గానే తీసుకోవాలా. సో జనరల్ టర్మ్ అమౌంట్ అంటే జనరల్గా మనం డబ్బులు అని అనుకుంటాం అనమాట. సో ఇక్కడ మీనింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ అంటే, సో వెన్ వీ యాడ్ సింపుల్ ఇంట్రెస్ట్ టు ప్రిన్సిపల్, అది అమౌంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ రాసుకోవాలన్నమాట. హియర్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? సో ప్రిన్సిపల్ను పీతో ఇండికేట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ రూపీస్ 7,500 ఇన్ దిస్ ప్రాబ్లం. అండ్ టీ ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు అనమాట. సో టీ అంటే టైం. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఆర్. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 5% పర్ యానం. సో పిఏ అంటే పర్ యానం. సో ఒక్కొక్కసారి ఇది హాఫ్ ఇయర్లీ ఇస్తాడు, 1.5 year ఇస్తాడు, పర్ యానం ఇస్తాడు, 2 years ఇస్తాడు అనమాట. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం. అండ్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి? పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. సో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ పి ఆర్ టీ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, సో మనకు రూపీస్ పి 7,500 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ 5% పర్ యానం ఉంది, ఇక్కడ మనము 5 మాత్రమే తీసుకోవాలన్నమాట. సో డినామినేటర్లో 100 ఉంటుంది. సో 5% అంటే 5/100 అని తీసుకోకూడదు. ఆర్ వాల్యూ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 5 ఇంటూ, సో డ్యూరేషన్ ఈజ్ టైమ్ ఈజ్ 2 years బై 100. సో మనం ఇది సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ 750 అని వస్తుంది అనమాట. సో ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ 7,500 అయితే 2 yearsకు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానంతో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే రూపీస్ 750. సో ఇప్పుడు అమౌంట్. సో ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? అమౌంట్ అడుగుతున్నాడు. సో అమౌంట్ ఈక్వల్ టు వెన్ వీ యాడ్ సింపుల్ ఇంట్రెస్ట్ టు ప్రిన్సిపల్ వీ గెట్ అమౌంట్. సో పి ప్లస్ ఎస్ఐ ఈజ్ అమౌంట్. సో రూపీస్, సో పి ఎంత ఇచ్చినాడు? ప్రిన్సిపల్ 7,500 అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 750 రూపీస్ వచ్చింది. సో రెండు యాడ్ చేస్తే మనకు అమౌంట్ ఈజ్ రూపీస్ 8,250. సో కాబట్టి థస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ రూపీస్ 750. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 750 అనమాట. సో ది అమౌంట్ ఈజ్, సో అమౌంట్ ఎంత? సో వెన్ వీ యాడ్ సింపుల్ ఇంట్రెస్ట్ టు ప్రిన్సిపల్ వీ గెట్ అమౌంట్. ది అమౌంట్ ఈజ్ రూపీస్ 8,250 రూపీస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సో దీన్ని కొంచెం ప్రాక్టికల్గా గమనిస్తే, సో మనం ఏదైనా ఒక బ్యాంకుకి పోయినప్పుడు లోన్ ఇస్తాడనమాట. సో దాన్ని ప్రిన్సిపల్ అంటారు. సో ఒక 1 lakh, 2 lakhs, 3 lakhs తీసుకున్నప్పుడు దట్ ఈస్ సెట్ టు బి ఏ లోన్. ఆ లోన్కు టైం ఉంటుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ 7,500 అని ప్రిన్సిపల్. సో మనం ఏదైతే లోన్ తీసుకుంటామో దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారనమాట. సో ఇక్కడ ఆర్ ఈజ్ 5% పర్ యానం అంటున్నాడు. సో వాట్ ఇట్ మీన్స్ 5% పర్ యానం. సో మనం ఒక 100 రూపీస్
లోన్ తీసుకుంటే, లేకపోతే 100 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 5 రూపీస్ పర్ యానం ఇంట్రెస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 5% పర్ యానం. సో 100 రూపీస్ అమౌంట్ ప్రిన్సిపల్ అయితే 100 రూపీస్ ప్రిన్సిపల్ అయినప్పుడు 5 రూపీస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో దట్ ఈస్ ద మీనింగ్. సో ఆ విధంగా ఇప్పుడు ప్రిన్సిపల్ 7,500 అయినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? రూపీస్ 750 అవుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో 5% పర్ యానం అంటే 100 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 5 రూపీస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో ఆ విధంగా 7,500 రూపీస్ ప్రిన్సిపల్ అయితే సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? సో దీన్ని కనుక్కోవడానికి PRT/100 అనే ఫార్ములా యూజ్ చేయాలి. సో అది మనకు ఎంత వచ్చింది? 750 రూపీస్ వచ్చిందనమాట. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఫైనల్గా ఎంత వచ్చింది? సో రూపీస్ 8,250. సో ఫైనల్గా ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్స్ ఏమడుగుతున్నాడు? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత? ది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ రూపీస్ 750 అండ్ ద అమౌంట్ ఈజ్ రూపీస్ 8,250.